వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. మన పుంగనూరు మన హక్కు అన్న నినాదంతో పుంగనూరు పట్టణంలో ప్రైవేటు కళాశాల విద్యార్థులందరూ ర్యాలీగా వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో సమగ్ర అభివృద్ధి కోసం వినతి పత్రాన్ని అందించారు. మన పుంగనూరు మన పుంగనూరు. ఈ రోజు పుంగనూరు ప్రాంతంలో విద్యార్థులు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసము ప్రక్క రాష్ట్రాలకి వెళ్లే వెసులుబాటు జరుగుతా ఉంది. పుంగనూరులో ఇంతవరకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఏది కానీ లేకుండా ఉండడము ఎంత నిజంగా చాలా బాధపడతాము. ఎందుకంటే మేము 60 years నుంచి చూస్తూనే ఉన్నాము. పుంగనూరు ఎలా ఉందో అలాగే ఉంది. మొన్న UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో గంగాధర్ నెల్లూరులో 100 కోట్లతో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం ఏమిటంటే, ఇక్కడ కూడా రైతులు ఉన్నారు, పంటలు పండిస్తున్నారు. టమాటాకి ప్రసిద్ధి గాంచినది, చింతకాయకి ప్రసిద్ధి గాంచినది, నెక్స్ట్ మామిడికాయలకు ప్రసిద్ధి గాంచినది. వీళ్ళ రైతులకు మనం ఇక్కడ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే వారికి ఉపాధి అవకాశం కల్పించినట్లు అవుతుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి పుంగనూరు మీద ఒక కన్ను వేయండి. పుంగనూరుని అభివృద్ధి చెందే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇక్కడ నాయకత్వం లేని కారణంగా చాలా వరకు మనము వెనకబడిపోతున్నాము. రోడ్లు సరిగా లేవు, బస్సెస్ సరిగా లేవు, ఇలాంటి చాలా ఉన్నాయి సమస్యలు. కానీ ఇక్కడ నేను సమస్య గురించి నేను చెప్పడం లేదు. విద్యార్థుల యొక్క భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో వీళ్ళకి ఉపాధి అవకాశం కల్పించే విధంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, ఒక ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ కానీ ఏర్పాటు చేయాలని చెప్పి సవినయంగా మేము విన్నవించుకుంటూ ఈ రోజు MRO ఆఫీస్ దగ్గర వచ్చి MROకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. ఈ రిప్రజెంటేషన్ వాళ్ళు ఫార్వర్డ్ చేసి మీ దగ్గర వెళ్ళాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ధన్యవాదములు. మై నేమ్ ఇస్ రమ్యశ్రీ. ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పుంగనూరులో ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ లేనందువల్ల మేము మా సీనియర్స్, సూపర్ సీనియర్స్ అందరూ బయట సిటీస్ కి వెళ్ళి జాబ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా మన పుంగనూరులో ఏదైనా ఉపాధి హామీ కల్పించేలాగా పరిశ్రమలు స్టార్ట్ చేసినట్టయితే మా స్టూడెంట్స్ తరపున అందరికీ చాలా జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. మా లైఫ్ కూడా సెటిల్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అలాగే మా స్టూడెంట్స్ అందరికీ ఉపాధి కల్పించేలాగా పరిశ్రమలు ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో సెలవు.